సాత్వికుడు దీన మనసు కలిగిన మన ప్రభువుని యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన ప్రభువుని యేసుక్రీస్తు సేవ చేస్తున్న రోజుల్లో, అలాగే పౌలు పరిచయం చేస్తున్న దినాల్లో పాతాళం గడగడలాడుతున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు పరిచయం చేస్తుంది. ఒకనొక దినమందు స్కేవ అనేటువంటి ప్రధాన యాజకుని యొక్క 7 కుమారుల్లో 2 దెయ్యాన్ని వెళ్ళగొడుతూ పౌలు చెప్పినట్లుగా యేసుక్రీస్తు నామంలో దెయ్యమా వెళ్ళిపో అన్నప్పుడు ఆ దెయ్యం వారితో మాట్లాడిన విషయాలు మనల్ని ఆలోచింపచేస్తాయి. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 14 నుండి 17 వరకు చూస్తే, యూదుడైన క్షేవాయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండ్రి. అందుకు ఆ దెయ్యం, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరు అని అడగగా, ఆ దెయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంటి నుండి పారిపోయిరి. ఈరోజు వాక్యంలో ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధాత్మ మనకు తెలియజేస్తున్న మాట, దెయ్యం అంటూ ఉంది, యేసు ఎవరో నాకు తెలుసు, పౌలు ఎవరో నాకు తెలుసు, ఇంతకీ మీరెవరు? ఈ ప్రశ్నకు ప్రతి విశ్వాసి జవాబు చెప్పాల్సిన విషయాన్ని ప్రభునందు నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ఎరుగును, యేసును నేను ఎరుగుదును, పౌలును కూడా నేను ఎరుగుదును, కానీ మీరెవరు అనే ఈ ప్రశ్న మనందరినీ ఆలోచింపజేస్తూ ఉంది. అవును, యేసు ఎవరో పౌలు ఎవరో దెయ్యాలు ఎరిగినట్లుగా మన గురించి కూడా దెయ్యాలు చెప్పుకోదగిన సాక్ష్యాన్ని పరిశుద్ధాత్మను మన జీవితాల్లో కలిగించడం మనం అనుభవించాలి. ఈరోజు యేసు గురించి దెయ్యాలకు ఏమి తెలుసు, పౌలు గురించి ఏం తెలుసు అని వాక్యాన్ని కాస్త క్షుణ్ణంగా పరిశీలిస్తే, మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వాక్యంలో, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశారు. యేసు క్రీస్తు ఎవరంటే సర్వోన్నతులకు దేవుని కుమారుడు. అవును, ఈరోజు నీవు ఎవరు అనే ప్రశ్నకు నీ దగ్గర ఉండాల్సిన జవాబు ఏంటంటే, నీవు దేవుని కుమారుడు అయి ఉండాలి. ఎందరైతే తను దేవుడని నమ్మి అంగీకరిస్తారో వారందరికీ దేవుని బిడ్డలవుటకు ఆయన అధికారం అనుగ్రహిస్తున్నాడు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఆత్మచేత నడిపింపబడిన ప్రతి వారు కూడా దేవుని పిల్లలుగా కొనియాడబడతారని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, యేసుని ఎరుగుదును, పౌలును కూడా నేను ఎరుగుదును, ఇంతకీ మీరెవరని చెప్పి స్కేవ కుమారులను దెయ్యం అడిగినప్పుడు వారు ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వలేకపోయారు. ఈరోజు యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత నీవు దేవుని కుమారుడుగా మంచి పరిచయం చేస్తూ గోయింగ్ మిషనరీగా కానీ, ప్రేయింగ్ మిషనరీగా కానీ, గివింగ్ మిషనరీగా కానీ ఉండాల్సిన అవసరతని ఈ సందర్భం మనకి జ్ఞాపకం చేస్తుంది. యేసుని గురించి దెయ్యం సాక్ష్యమిస్తూ అంటుంది, యేసు నీవు సర్వోన్నతుడగు దేవుని కుమారుడు. మరో సందర్భంలో మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనంలో, వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమని, మమ్ము నశింపచేయుటకు వచ్చితివా, నీవెవడవో మాకు తెలియదు, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేశాను. యేసు దేవుని పరిశుద్ధుడని, కామ క్రోధ లోభ మన్మత్సరాలు జయించిన ఆజన్మ బ్రహ్మచారని ఆయన పరిశుద్ధత గురించి దెయ్యం సాక్ష్యం ఇస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా దేవుని ఎదుట పరిశుద్ధుడిగా, దేవుని యొక్క కుమారుడుగా ఒక శ్రేష్టమైన గుర్తింపు పొందాల్సిన విషయాన్ని ప్రభునందు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీలో లోపం లేదు, నీ జన్మ పరిశుద్ధమైంది, నీ జీవితం పరిశుద్ధమైంది, నీవెవరో మాకు తెలుసు, సర్వోన్నతుడగు దేవుని కుమారుడు, అంత మాత్రమే కాదు నీవు పరిశుద్ధుడు అని చెప్పి దెయ్యము సాక్ష్యమిస్తూ ఉంది. నేను యేసుని ఎరుగుదును, పౌలుని ఎరుగుదును, మీరెవరు అన్న ప్రశ్న ఈరోజు మనకి వర్తమానంగా పరిశుద్ధాత్మ ఇస్తుండగా మనము దేవుని కుమారులుగా మారాల్సిన అవసరం ఉంది. ఇక పౌలు గురించి దెయ్యం ఇచ్చిన సాక్ష్యం ఏంటో అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 17వ వాక్యంలో, ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించేవారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, పుత్తూననే దెయ్యం పౌలు గురించి సాక్ష్యం ఇస్తూ చెప్తున్న మాట, వీరెవరంటే సర్వోన్నతుడగు దేవుని దాసులు, వీరు రక్షణ మార్గం, మాయ మాటలు చెప్పి అరచేతులు స్వర్గాన్ని చూపించి మిమ్మల్ని దోచుకునేవారు కాదు. మీ జీవితాలు రక్షింపబడి లోకానికి దీవెనకరంగా పరలోకాన్ని చేరే విధంగా ఉండాలి అంటే ఏ రక్షణ మార్గం అయితే ముఖ్యమో ఆ అమూల్యమైన రక్షణ మార్గం ప్రచురించే దేవుని దాసులు అని చెప్పి దెయ్యం సాక్ష్యమిస్తుంది. అవును, యేసు సర్వోన్నతుడగు దేవుని కుమారుడు, పౌలు సర్వోన్నతుడగు దేవుని దాసుడు. ఈరోజు ఈ 2 విషయాల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా కలిగి ఉండాలి. మనము దేవునికి కుమారులుగా మారటమే కాక దేవుని దాసులపై పరిచర్య చేయటం కూడా చాలా ప్రాముఖ్యం. స్కేవ కుమారులను చూసి దెయ్యం అంటుంది, మీరు
మీరెవరు సర్వోన్నతులకు దేవుని కుమారులా, మీరెవరు సర్వోన్నతులకు దేవుని దాసులా? వారు ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేపారు. కారణం ఏంటంటే వారికి పౌలు తెలుసు, యేసు తెలీదు. ఈరోజు చాలా మందికి పరిచారకులు, సేవకులు, స్పీకర్లు తెలుసు, కానీ దేవుని యొక్క వాక్యంలో ఉన్న ప్రభు యొక్క సంపూర్ణ తత్వము మనకి తెలియకపోవటం ప్రమాదకరంగా ఉంది. ఈరోజు యేసుని ఎరిగిన వాడిగా, నీ జీవితాన్ని తెలుసుకున్నవాడుగా ఒక లోతైన అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే సమాజం ఎదుట, సైతాన్ ఎదుట, పాతాళం ఎదుట, పరలోకం ఎదుట తలెత్తుకుని బ్రతకగలవని ప్రభు నందు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే సర్వోన్నతులకు దేవుని కుమారులుగా జీవిస్తున్న మనం ఆయన పరిచారకులుగా మారి సర్వోన్నతులకు దేవుని దాసులుగా జీవించి మనము చక్కటి పరిచయం చేసి మంచి ముగింపిచ్చే కృప పొందాలి. అవును ప్రియులారా, ఈ మాటలు వింటుంటే మీరు సర్వోన్నతులకు దేవునికి కుమారులయ్యారా? అయితే కుమారులైన మీరు దేవునికి దాసులుగా మారే స్థాయి కొరకు ప్రార్థన చేయండి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. సర్వోన్నతులకు దేవుని కుమారులుగా, సర్వోన్నతులకు దేవుని దాసులుగా మా జీవితం సార్థకతం అవడానికి మీ సహాయం దయచేయండి. ఎందరూ ఈ మాటలు వింటున్నారో వారందరూ నీ కుమారులుగా మారి రక్షింపబడి జీవితాన్ని కలిగి ఆత్మల సంపాదకులుగా పరిచారకులు ఉండటం కృప చెప్పండి. ప్రతి వారిని దీవించి మహిమ పొందమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యను సహవాసం సదా మీకు తోడును గాక. ఆమేన్.